లెట్ us సే ఇప్పుడు ఎవరెవరైతే మీమ్స్ పెడుతున్నారో ఎవరెవరైతే ఏమేమి పెడుతున్నారో వాళ్ళకి అసలు ఫస్ట్ అది క్రైమ్ అని తెలుసు. ఇప్పుడు ఇది అఫెన్సివ్ అని అతను ఎలా డిఫైన్ చేశాడు? ఇప్పుడు అతను చూడగానే ఇన్ స్పైట్ ఆఫ్ వి ఆల్వేస్ హియర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెనాట్ బి ఎ డిఫెన్స్. నాకు ఇది లా తప్పని తెలియదండి అంటే తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది, అది కరెక్ట్. కానీ అప్పుడు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కదా మన బిఎన్ఎస్ వచ్చినప్పుడు కూడా దే డిడ్ ఏ క్యాంపెయిన్. ఏమేమి మార్చారు, ఎందుకంటే పీపుల్ షుడ్ నో ఏం మారినాయి అని. ఎవ్రీ గవర్నమెంట్ 4 E's ని వాడాలి. ఒకటి ఫస్ట్ ఇంజనీరింగ్, ఎనాక్ట్మెంట్, ఎడ్యుకేషన్. ఫస్ట్ పీపుల్కి ఎడ్యుకేట్ చేయాలి, దెన్ ఎన్ఫోర్స్మెంట్. ఒక లాని ఎన్ఫోర్స్ చేయాలంటే ఇంజనీరింగ్ అంటే దాన్ని చేసే విధానానికి కావాల్సినవన్నీ ప్రొక్యూర్ చేయడం. థింక్ త్రూ ఎవ్రీథింగ్ అండ్ మేక్ ఇట్ వెరీ ప్రాపర్. దట్ ఈస్ కాల్డ్ ఇంజనీరింగ్. సెకండ్ ఈ ఈజ్ ఎనాక్ట్మెంట్, లాని తయారు చేయడం. వన్స్ లా తయారైపోయిన తర్వాత ఎడ్యుకేషన్, ఎడ్యుకేట్ చేయాలి. కరెక్ట్. ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్, దాన్ని నువ్వు అప్లై చేయగలిగినప్పుడు, దాన్ని అతిక్రమించినప్పుడు సోషల్ మీడియాలో వేసేవి ఇలాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్తే అవి ఏంటి అనేది కూడా డిస్క్లోజ్ చేయాలి. అసలు ఇప్పుడు ఏం పెట్టాలి? మీకు ఇంకోటి చెప్తాను. సోషల్ మీడియాలో జరిగే యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో దెర్ ఈస్ అ టర్మ్స్ అండ్ కండిషన్స్, దేర్ పాలసీస్. ఈ పాలసీస్ గ్లోబల్ వైజ్ వీళ్ళకి అప్లికబుల్. ఇండియాకి కొన్ని పాలసీస్ డిఫైన్ చేసుకుంటారు, సింగపూర్కి కొన్ని, అన్ని దాంట్లో ఉంటాయి. ఆ పాలసీస్కి మించి మీరు పెట్టినా అది తీసుకోదు, ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంది. అలానే యూట్యూబ్ అయితే స్ట్రైక్ పడుతుంది. అది తీసుకునింది అంటే ఇట్ ఈస్ అండర్ ద పాలసీ యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్కి బేసెస్ చేసుకుని అది ఉంది. ఒకవేళ అది లేదనుకోండి ఇమీడియట్లీ డిలీట్ అయిపోతుంది, వీడియో కానీ ట్విట్టర్ కానీ ఏదో ఒకటి కానీ. అంటే అది యాక్సెప్ట్ చేసింది అంటే అప్పుడు మీరు చేసింది రైట్ కదా. అప్పుడు మీ మీద కేసు పెట్టాలంటే ఫస్ట్ ఎవరి మీద కేసు పెట్టాలి? ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరు? ట్విట్టర్ని కేసు పెట్టాలి. Somebody's posted some offensive text. Then that being the case, that Twitter or Facebook or YouTube also be an conspiracy. All of them are at least for because they are a platform. Correct. If a platform lekapothe, suppose oka 10-15 years back there is no YouTube and Facebook or Twitter 20 years back. So దీనికి ఒక ఎక్స్టెన్షన్ ఇస్తాను. నాకు గన్ ఉంది, ఇప్పుడు గన్ను తయారు చేసిన కూడా లైబుల్ అవుతుంది, కల్పబుల్ అవడా. అలాంటప్పుడు ఎన్ని సోషల్ మీడియా కేసెస్ ఏవి చూసుకున్నా ఎందుకు కోర్టులో స్టాండ్ అవ్వవు అంటే 2 principles ఉంటాయి. మెన్స్ రియా అండ్ యాక్టర్స్ రియా ఇస్ మోర్ ఇంపార్టెంట్. మెన్స్ రియా, యాక్టర్స్ రియా లేకుండా, గిల్ట్ ఫీల్ అవ్వకుండా నో కోర్ట్ కెన్ పనిష్ ఎనీబడీ. ఇప్పుడు నేను పెట్టిన ట్వీట్లు చాలా మంది అఫెండ్ అవుతారు, అండ్ ఫాలో అవుతారు, లేకపోతే అన్ఫాలో కూడా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాకు ఇప్పుడు డెమోక్రసీలో చిన్నప్పుడు స్కూల్లో చదివిందండి, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ ది అదర్ పర్సన్స్ నోస్ బిగిన్స్. ట్రూ. ఇప్పుడు అది ఫిజికల్ యాక్ట్ కాకుండా కేవలం అన్నదానికి కూడా మనం మీరు సీరియస్గా తీసుకుంటే ఇంకా మనుషులు మాట్లాడలేరు కదా. బికాజ్ ఆల్ ద టైమ్ యూ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. మీరు పొలిటికల్ పార్టీస్ కానీ, సినిమా వాళ్ళు కానీ, ఎవ్వరు కానీ ఆడ మొఖం ఈ మొఖం అన్ని మాట్లాడతారు. దట్ ఈస్ వాట్ కాన్వర్సేషన్ ఇస్ అబౌట్. అసలు పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ స్టార్ట్ చేసేది అబ్యూజ్ లాంగ్వేజ్. నిజంగా పొలిటికల్ పార్టీస్ అబ్యూజెస్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినప్పుడు మనది తప్పు అనుకుని, సోషల్ మీడియా తప్పు అనుకుంటే ఆల్ పొలిటీషియన్స్ షుడ్ బి ఇన్ టు ద జైల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను మన కేసు. ఆ కేసులో ఏం చేయాలి, ఇది దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని చెప్తున్నా, నా స్టాండ్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని. ఆ టైటిల్ ఏం పెడతారో, ఏం పిక్కుంటారో పిక్కునే అని పెట్టేది అనుకోండి. అప్పుడు కెన్ ద కేస్ బి ఫైల్డ్ ఆన్ దట్ గై అంటే ఏం పీక్కారో పీక్కోండి అని ఫలానా అథారిటీని అన్నాడు అంటే అప్పుడు దాని ఎలా అవుతుంది? వాడు నిన్ను ఏమన్నాడో తెలుసా, ఇలా బూతు తెచ్చాడని మీకు చెప్తే నేను యాజ్ ఇంటర్మీడియటరీ అది అనకుండా అప్పుడు థంబ్నెయిల్ చేసినోడు దాని రెస్పాన్సిబిలిటీయా, ఛానల్ రెస్పాన్సిబిలిటీయా? అందుకే మీరు 24/7 వందల వీడియోలు ఇస్తూ ఉంటే హౌ ద హెల్ ఆర్ యూ గోయింగ్ టు? దట్ ఈస్ ద రీజన్ మెన్స్ రియా, యాక్టర్స్ రియా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు థంబ్నెయిల్ అలా పెట్టారు కానీ ఇంటెన్సిటీ అక్కడ లోపల అది లేదు కదా. సో కాబట్టి ఇట్స్ నాట్ క్రైమ్. అదే చెప్తున్నా, ఇంటెన్సిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. టెక్నాలజీ ఉపయోగించి సపోజ్ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఉపయోగించి మీరు ఒకవేళ ఎనీథింగ్ విచ్ క్రాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాల్స్ ఉంటాయి కదా, ఇలాంటి వర్డ్ వాడకూడదు లేకపోతే అలాంటి అది చేయకూడదు అనేది ఏంటి, రిలీజియస్ లేకపోతే సెక్షువల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది రాగానే మీరు ఆ ట్విట్టర్ అకౌంట్ క్యాన్సిల్ చేసేసి అది ఆల్రెడీ ఉంది. నేను అదే అంటున్నా, అది ఆల్రెడీ ట్విట్టర్ కి, ఫేస్బుక్ కి, యూట్యూబ్ కి పాలసీస్ లోనే ఉంది, ప్రీ డిఫైన్డ్. మీరు కంటెంట్ పెట్టి సంథింగ్ మీరు రిలీజియస్ గురించి కానీ, పాలిటిక్స్ గురించి కానీ కంటెంట్ పెట్టారనుకోండి, కొన్ని ఆ రిలేటెడ్ వర్డ్స్ లో ఆటోమేటిక్గా మీకు అల్గారిథం తీసుకోదు.
Yeah. చాలా మందికి ఈ సోషల్ మీడియా టెక్నాలజీ తెలియక అప్పుడు అల్గోరిథం తీసుకోవాలి ఎందుకు వస్తున్నాయి అన్ని మరి అంటే అది యాక్సెప్ట్ చేస్తుందంటే ఇట్స్ యాక్సెప్టబుల్ అని అర్థం. ఈ యూట్యూబ్ కి కానీ ఫేస్బుక్ కి కానీ ట్విట్టర్ కి కానీ ఇంటర్నేషనల్ వైడ్ డిఫైన్ పాలసీస్, విచ్ మీన్స్ యూ కెన్ ఆల్సో క్లెయిమ్ వాళ్ళ పాలసీలు అవ్వచ్చు, ఏది ఎలా చేయొచ్చు ఉంది, అది కూడా టెక్స్ట్ ఉంది. ట్విట్టర్ అకౌంట్, అది ట్విట్టర్ పాలసీ. అది ట్విట్టర్ లో కూడా రిలీజియస్ కి సంబంధించింది, చైల్డ్స్ కి సంబంధించిన అఫెన్సివ్ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ కానీ ఆ రిస్ట్రిక్షన్స్ అనేది ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ గవర్న్డ్ బై జనరల్ లా. No, general law already defined. Based upon the general law, they will define their policies. More correct. Land of the law. Yeah, that is because True. అది హ్యూమన్ ఫ్యాక్టర్. మీరు ఇలాంటి చోట బతకాలంటే ఈ లాస్ ఫాలో అవ్వాలి. True. లేకపోతే యూర్ యాంటీ సోషల్, దెన్ యూ గో అండ్ లివ్ సమ్వేర్ ఎల్స్ ఆర్ డై వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది ఆల్మోస్ట్ పోలీసులు కూడా ఉంటుంది. ఎక్కువ శాతం పోలీస్ వాళ్ళు చేసేదే బేసికల్గా లో కేటగిరీలో, అంటే లైక్ కానిస్టేబుల్ అండ్ అబోవ్ కానిస్టేబుల్స్ 2 స్టార్ వరకు, ఈవెన్ 3 స్టార్ వరకు కూడా. ఎందుకు వాళ్ళు అలా చేయాల్సి వస్తుందంటే బికాస్ పీరియాడికల్ ట్రైనింగ్స్ లేవు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఐ ఆస్క్ మై లెక్చరర్, మా ఆల్జీబ్రా టీచర్, వాట్ ఈజ్ ఆల్జీబ్రా యూజ్ ఫర్ అన్న. షీ డజంట్ నో. నేను ఇంతవరకు నా లైఫ్లో ఆల్జీబ్రా దేనికి ఉపయోగపడుతుందని తెలిసిన ఒక్కరిని కలవలేదు. ఐ డోంట్ నో. I am super sure there is an application. I am not saying no to that. But bulk of the people who study it also don't know. Sir, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఫ్లా అది. True, that is true. You need to first educate why you need to be educated in yes, algebra. Exactly. అది చెప్పకుండా లాజికల్ ఎడ్యుకేషన్ లేదు. బండల లెక్కలో క్యాలిక్యులస్, ఇంటిగ్రేషన్ లేదు, అన్ని చెప్పేస్తే అలా అదే సేమ్ టు సేమ్. సో సేమ్ థింగ్ ఇది అప్లికేషన్ ఇక్కడ కూడా. అవును, ఎడ్యుకేషన్లో ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా దాంట్లో కూడా వై వీఆర్ ఫైటింగ్ నౌ, ఈవెన్ వీఆర్ క్వశ్చనింగ్ మన కేసులో. So why this is happen, what is your right, what is my right, what is I need, what is you have to do అనేది we are questioning. So definitions లేకుండా, questions అనేది లేకుండా, raise a voice లేకుండా there is no change of the society. ఇప్పుడు దాకా అంటే మీ కేసు వచ్చేంత వరకు సొసైటీలో ఎవరికీ తెలియదు హైబ్రిడ్ టెక్నాలజీ, హైబ్రిడ్ మోడ్ యూస్ చేసుకోవచ్చు. దెన్ డిజిటల్ పోలీసింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే just elaborate on that నాకు ఒకసారి. హైబ్రిడ్ ఇన్ ద సెన్స్ సో physical, ఫర్ ఎగ్జాంపుల్ virtual. నా కేసులో దే టోల్డ్ మీ టు కమ్ అండ్ అపియర్ ఇన్ సమ్ ప్లేస్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అట్ సమ్ సర్టన్ టైమ్ అండ్ డేట్. ఎస్, ఫిజికల్గా వెళ్ళేదేమో ఇట్స్ న్యాచురల్. ఫిజికల్ అండ్ వర్చువల్ అటాచ్ అయిన దాన్ని హైబ్రిడ్ అంటాం. ఆర్టిఫిషియల్, ఇట్స్ ఆర్టిఫిషియల్. ఓకే ఓకే. 2 parts combination of in a single item or single thing, that's called an hybrid system. Yeah, it's very simple. అంటే నేను ఫిజికల్ గా ఉన్నాను. Yes, exactly. Video but it's a virtual. Yeah, correct. So that is called, it's a hybrid. My physical presence is there. Yeah, but it's not virtually necessarily with you. Exactly. It's a virtually. So that is called a hybrid system. Some certain cases, some exemptional cases, some exceptional cases or circumstances cases, Supreme Court or some Delhi High Court also ruled that accused ni investigation virtual kuda cheyachchu. Adi depends upon heinous crimes lo kudaradu. Yeah. See, this is a social crime. Like a murder or yes, అలాంటి కుదరదు. మనం ఏమంటున్నామంటే దిస్ ఈ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో ఫిజికల్ అపిరెన్స్ ఏం అవసరం ఉంటుంది? సి ద ఎవిడెన్స్ ఇస్ ఎయిర్ క్లౌడ్లో ఉంది. నేను కొత్తగా తయారు చేసే ఎవిడెన్స్ లేవు. నన్ను ఇంట్రాగేషన్ చేసి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ హైబ్రిడ్ సిస్టంలో నేను ఏం కావాలనుకుంటున్నానో మీ ముందర కూర్చొని మాట్లాడేదంతా కూడా వర్చువల్లీ ఐఎమ్ గివింగ్ త్రూ వీడియో. Through video I'm giving. Yeah. So that is called, you can record. That same record, or you can make the statement, you can submit to the court. And you can prepare the charge sheet, immediately you can file. Why you, ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకో ఫ్లా. నోటీస్ ఇవ్వడానికి వచ్చిన పోలీసులు ద సేమ్ డే నీకు కావాల్సిన 1 day కదా ప్రెజెన్స్, అంటే XYZ అనే డేట్ ఇచ్చి ఆ రోజు వచ్చి ప్రెజెన్స్ అవ్వమంటారు. మరి నోటీస్ ఇచ్చిన డేనే మీతో కూర్చొని ఒక 1 hour 2 hours స్పెండ్ చేసేసి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు చేయాల? సో దట్ మీన్స్ ద పోలీస్ డజంట్ నో what is the investigation. The investigation mean, what is the definition of investigation, they don't know. They know only conventional practice. What is conventional practice means, ఎప్పుడో పురాతన నుంచి వస్తుంది, మేము ఫాలో అవుతున్నాం. అప్పుడు మా సీనియర్లు చేశారు, మేము చేస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళు చేయాలి. అది ఎందుకు చేయాలి ఎవరికి తెలియదు.